అల్లూరు జిల్లా గిరిజన సహకార సంస్థలో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఏడాది అంతా కష్టపడి చెమటోడ్చి పండించిన పంట చేతికొచ్చినా దాని ఫలితం అందకపోతే ఆ రైతు బాధ వర్ణనాతీతం. అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలో గిరిజనుల పరిస్థితి అలాగే ఉంది. ఇక్కడ కొత్తపల్లి గ్రామంలో కాఫీని ఎక్కువగా పండిస్తారు. గిరిజనులు పండించిన వాణిజ్య పంటలకు సరైన గిట్టుబాటు ధర చెల్లించి దళారుల వద్ద మోసపోకుండా చూడడం జీసీసీ బాధ్యత. అలాంటి జీసీసీ తన బాధ్యతను మరిచింది. ఆదుకోవాల్సిన జీసీసీ సంస్థే రైతులను మోసం చేస్తే వాళ్లకు దిక్కెవరు, ఎవరితో చెప్పుకోవాలి? ఏడాది క్రితం జీసీసీకి పండించిన కాఫీ పంటకు ఇంతవరకు ఒక్క పైసా కూడా రాకపోతే రైతుల పరిస్థితి ఏంటి? ఏడాదిగా అధికారుల చుట్టూ తిరుగుతున్న జీసీసీ సిబ్బంది ఒకరిపై ఒకరు నెపం వేయడం తప్ప సమస్యను మాత్రం పరిష్కరించడం లేదు. గత ఏడాది అల్లూరు జిల్లాలో పండించిన ఆర్గానిక్ కాఫీకి కేజీ 330 రూపాయలు చెల్లించి జీసీసీ కొనుగోలు చేసింది. 24 గంటల్లోనే రైతులు ఆ సొమ్మంతా కూడా రైతుల ఖాతాలో వేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది జీసీసీ. కానీ ఏడాది గడిచినా ఇంకా చాలా మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేయలేదంటే జీసీసీ సిబ్బంది పనితీరు ఎలా ఉందో అర్థమవుతోంది. జీకే వీధి మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన గిరిజన రైతుల నుంచి గతేడాది ఆర్గానిక్ కాఫీని జీసీసీ నియమించిన పోలింగ్ అసిస్టెంట్ నారాయణ కొనుగోలు చేశారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో గ్రామంలోని 5 రైతుల నుండి 5,200 కేజీల ఆర్గానిక్ కాఫీని సేకరించారు. కిలోకు 330 చొప్పున ధరలు లెక్క కట్టి రసీదులు కూడా ఇచ్చారు. కానీ 24 గంటల్లో రైతుల ఖాతాలో నగదు జమ చేస్తామని చెప్పిన జీసీసీ ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చూస్తున్న అమాయక గిరిజన రైతులకు ఎదురు చూపులే మిగిలాయి. అయితే ఇదే విషయమై ప్రైమ్ 9 ప్రతినిధి జీసీసీ పోలింగ్ అసిస్టెంట్ నారాయణను వివరణ కోరింది. రైతుల నుండి తాను కాఫీని సేకరించడం వాస్తవమే అని, కిలోకు 330 రూపాయల చొప్పున రసీదులు కూడా ఇచ్చామని కూడా ఒప్పుకున్నారు. సేకరించిన కాఫీని జీకే వీధి కాఫీ గోడౌన్కు అప్పగించారని తెలిపారు. రైతుల వివరాలు హెడ్ ఆఫీస్కు పంపానని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు కూడా తెలియదంటున్నాడు పోలింగ్ అసిస్టెంట్ నారాయణ. నా పేరు నారాయణరావు అండి. నేను జీకేవీ పూలింగ్ అసిస్టెంట్గా కాఫీ ప్రాజెక్టు దాంట్లో జీసీకి సంబంధించి చేస్తున్నాను. అలాగే గత సంవత్సరం 2024న కాఫీ కొనుగోలు చేయడం జరిగింది సార్. కొత్తపల్లి గ్రామానికి సంబంధించి కాఫీ రైతులు ప్రైమ్ న్యూస్ వాళ్ళకి తెలియజేస్తున్నారంట. వాస్తవంగా నేనే కొన్నాను, రిసిప్ట్లు కూడా నేనే ఇచ్చాను. అన్నీ తీసుకొచ్చి మా ఆఫీస్ నందు కానీ లేదంటే ఇక్కడ మనియమ్మ ప్లాంటేషన్ అని పల్పింగ్ యూనిట్ ఉందండి, అందులో నేను పెట్టడం జరిగింది. ఇక్కడ పెట్టిన తర్వాత మాకు బిల్లులు ఆఫీస్ అడ్మిట్ చేసాము. చేసిన తర్వాత ఒకరోజు 2 రోజులు పోయిన తర్వాత బిల్లులు పడలేదు అమౌంట్. నేను ఆఫీస్కి వెళ్ళి అడగగా మేనేజర్ గారు ఆపమన్నారని చెప్పేసి మా డిఓ గారు చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ వారం రోజులు పోయిన తర్వాత రైతులు వచ్చి మా ఇంటికి రాగా నేను అలాగే రైతులు తోటి అక్కడ లోకల్గా సంబంధించిన పెద్ద మనుషులతో వెళ్తే ఆ రోజు మేనేజర్ గారు అడిగిన తర్వాత వేస్తామన్నారు. ఆ డబ్బులు కూడా పూర్తిగా వేయలేదు. అలాగే డబ్బులు ఉన్నాయి ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. తర్వాత మన వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు. తర్వాత దర్యాప్తు జరిగింది. డిఎం గారు వచ్చి దర్యాప్తు చేసిన తర్వాత రైతుల దగ్గరికి వెళ్ళి అదే స్టేట్మెంట్ తీసుకున్నాక కొంత డబ్బులు 3,200 కేజీలకి వీళ్ళది ఆర్గానిక్ కాఫీ రైతులండి. నా పేరు నారాయణరావు. ఇక ఇదే విషయంలో అప్పటి జీకే వీధి జీసీసీ బ్రాంచ్ మేనేజర్ విజయ్ కుమార్ ని ప్రైమ్ 9 ప్రతినిధి సంప్రదించారు. పోలింగ్ అసిస్టెంట్ రైతుల నుండి సేకరించిన కాఫీని అప్పగించలేదంటున్నారు ఆయన. దొంగ రసీదులు తెస్తే వాటికి ఎలా చెల్లిస్తామని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్ని రోజులైనా తమ సొమ్ము ఖాతాలో పడకపోవడంతో కాఫీ రైతులు జిల్లా అధికారులను కలిశారు. ఈ పరిణామాల మధ్య జీసీసీ 3 రైతులకు 3,200 కేజీలకు కిలోకు 250 చొప్పున చెల్లించి చేతులు దులుపుకుంది. కానీ మిగిలిన 2 రైతుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా వీరి ఖాతాలో జమ కాలేదు. పోలింగ్ అసిస్టెంట్ సేకరించిన కాఫీని అసలు గోడౌన్కు తేలేదని చెప్పిన మేనేజర్ విజయ్ కుమార్ 3 రైతులకు 250 రూపాయల చొప్పున ఎలా చెల్లించారనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ విషయంలో ప్రస్తుత బ్రాంచ్ మేనేజర్ అప్పటి కాఫీ గోడౌన్ ఇన్ఛార్జ్ కూడా అయిన రాజబాబును ప్రైమ్ 9 ప్రతినిధి ప్రశ్నించింది.
ఈ విషయంలో తానేమీ చెప్పలేనని అప్పటి మేనేజర్ని అడగాలని దాటవేశారు. మండలంలో ఏ రైతుల వద్ద నుండి కాఫీ సేకరించారో వివరాలు అడిగినా ఇవ్వడానికి నిరాకరించారు. రైతుల వివరాలు కూడా దాస్తున్నారంటే ఏదో జరిగే ఉంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది 20-25 సంవత్సరాన జీసీసీ కాపీ కొనుగోలు చేసింది జర్తా కృష్ణకాంత్. అతను 1200 కేజీలు వేయగా 330 చొప్పున మీకు డబ్బులు వేస్తామని చెప్పి 250 మాత్రమే అతను బ్యాంకులో జమ చేసి మిగతా డబ్బులు ఇంకా ఇవ్వలేదు. అలాగే మన జర్తా ఆనేశ్వరి ఆవిడ గారు 1500 కేజీలు వేయగా 250 చొప్పున ఆవిడ అకౌంట్లో వేసి మిగతా డబ్బులు వేయలేదు. అలాగే జర్తా లక్ష్మమ్మ అయితే 1500 కేజీలు వేసింది, కానీ ₹1 కూడా ఇప్పటివరకు తన అకౌంట్లో పడలేదు. వేయడం వల్ల జీసీసీకి మళ్ళీ కాపీలు వేయడానికే భయం వేస్తుంది. ఈ సంవత్సరం కూడాను చాలా కాపీలు వచ్చాయి, చాలా ఎక్కువ వచ్చాయి, కానీ ఎవరికి వేయాలి ఏంటి అని అయోమయంలో ఉన్నారు మా గ్రామస్తులు. వెంటనే దీన్ని స్పందించి అధికారులు త్వరగా ఈ రావాల్సిన డబ్బుని ఇప్పించగలరని జీసీసీ చైర్మన్లకి కోరుతున్నాం. మాది అల్లూరు జిల్లా అండి, జీకే విధి మండలం, మాది కొత్తపల్లి గ్రామం. అలాగే జీసీసీ వాళ్ళు నారాయణరావు అనే వ్యక్తి 330 చొప్పున కట్టిస్తామని తీసుకొని వెళ్ళారు మా కాపీలో. అలాగే ఇంతవరకు మా వెంకబెట్లో 250 చొప్పునే ఇలా పడిందండి డబ్బులు. ఇంకా మిగతా డబ్బులు అలాగే ఇంకా పడలేదండి. 1200 కేజీలు వేసానండి నా పేరుతోటి. అలాగే అమ్మ పేరుతోటి 800 కేజీలు అండి. అలాగే ఇంకా అమ్మ ఎగట్లేనంతే ₹1 ఇంకా పడలేదండి. ఇది అధికారులు మాకు న్యాయం చేస్తారని మేము ఈ మీడియా మీద తెలియపరుస్తున్నామండి. అలాగే ఇంతవరకు అధికారులు మాకు న్యాయం చేసినట్టు మీరు పొందించాలని కోరుతున్నామండి. అల్లూరు జిల్లా అండి, జీకే వీధి మండలం, కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దనండి. గత నెలల్లో రామారావు అనేటువంటి వ్యక్తి దగ్గర జీసీస్ నుండి వచ్చినటువంటి నారాయణరావు అనేటువంటి సేల్స్ మ్యాన్ గారు వచ్చి రామారావు అనేటువంటి వ్యక్తి దగ్గర నుండి 1200 కేజీలు తీసుకొని ₹330 కట్టిస్తానని చెప్పి తీసుకొని వెళ్ళిన తర్వాత ₹250 మాత్రమే రామారావు అకౌంట్లో వేయటం జరిగింది. మిగతా అమౌంట్ కోసం అడిగితే ఇదిగో ఇప్పుడు వేస్తాము అప్పుడు వేస్తామని చెప్పేసి ఇప్పటికే సుమారు 8 నెలలు అయింది. కాబట్టి ఒకసారి జీసీసీలో ఉన్నటువంటి అధికారులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మరి ఈ రీతిగా మేమొక గిరిజనులము, ఇంకా జీసీసీకి వేస్తే మాకు మా కష్టానికి ప్రతిఫలం ఉంటుందని చెప్పేసి మేము వేసుకోవడం జరిగింది. బయట మరి దళారులు వస్తున్నారు, వారి దగ్గర మేము మోసపోకూడదని చెప్పేసి మేము జీసీసీకి వేస్తే జీసీసీ మాకు ఇంత అన్యాయం చేస్తే మేము ఏ మాదిరిగా మేము మరొకసారి జీసీసీకి మేము నమ్ముకోవాలండి. జీకే వీధి బ్రాంచ్ లో జీసీసీ సిబ్బంది ఆడుతున్న నాటకంలో అమాయక గిరిజనులు బలైపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత 250 చొప్పున లెక్క కట్టడంతో కిలోకు ₹80 గిరిజన రైతులు నష్టపోయారు. అసలు నగదు రాని రైతులు మొత్తం కలిసి 10 లక్షల రూపాయల వరకు నష్టపోయారు అనడం కంటే దోపిడీకి గురయ్యారంటే సమంజసంగా ఉంటుంది. అప్పటి పూలింగ్ అసిస్టెంట్ నారాయణ, అప్పటి జీకే వీధి బ్రాంచ్ మేనేజర్ విజయ్ కుమార్, అప్పటి కాఫీ గోడౌన్ ఇన్ఛార్జ్, ఇప్పటి బ్రాంచ్ మేనేజర్ కూడా ఆయన రాజబాబులే దీనికి సమాధానం చెప్పాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల పొట్ట కొట్టే పని చేస్తే జీసీసీని ఎలా నమ్మాలని ప్రశ్నిస్తున్నారు. దళార్ల నుండి కాపాడతామని గొప్పలు చెప్పుకునే జీసీసీ అధికారులే రైతులు మోసం చేస్తే కంచె చేను మేసినట్టుగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీసీసీ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో దర్యాప్తు జరిపి గిరిజన రైతులకు న్యాయం చేయాలని కాఫీ రైతులు డిమాండ్ చేస్తున్నారు. సేల్స్ మెన్స్ ఉన్నారు, వాళ్ళకి పోలింగ్ ఆఫీసర్గా నియమించి గ్రామాల్లోకి వెళ్ళినటువంటి కాపీ రైతుల దగ్గర కొనుగోలు చేయడం అనేది జరిగింది. ప్రధానంగా ఆ గ్రామాల్లోకి పోయి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల దగ్గర ఆరినటువంటి కాపీని అక్కడే మరి తూకం వేసి అక్కడి తీసి తినగా గొడవను కప్పచెప్పడం అనేది జరిగింది. అయితే ఈ విషయమై 2 నెలలు బట్టి వాళ్ళకి రైతులకి కాపీ డబ్బులు పడడం లేనందున 5 కాపీ రైతులు గూడెం కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు నా వద్దకు రావడం జరిగిందండి.
నేను వెంటనే దాన్ని పరిశీలించగా దానికి సంబంధించినటువంటి మొదటిసారిగా మేనేజర్ గారు కలవడం జరిగింది. మేనేజర్ ఒక మాట అన్నారు, ప్రారంభం నుంచి మాకు గొడవనికి చేర్చలేదు, అందుకే మేము దాన్ని డబ్బులు వేయలేదు అని చెప్పేసి అన్నారు. పూర్తిగా పోలింగ్ ఆఫీసర్ మేము కనుక్కున్న తర్వాత గొడవను చేర్చమని చెప్పేసి రిసిప్ట్లు కూడా చూపించడం జరిగింది. అయితే ప్రధానంగా దీని ఇక్కడ వరకు జరగదని చెప్పేసి పైన ఉండేది మరి పాడేరు ప్రజావేదికలో కూడా రైతులు తీసుకెళ్లి పెట్టడం జరిగింది. అక్కడ తర్వాత అక్కడి నుంచి ఎంక్వైరీ నిమిత్తం డిఎం గారు, గతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర డిఎం గారు గ్రామానికి వెళ్ళి రైతుల దగ్గర కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది.